నేడు ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తలు ఉత్సాహం నింపే కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్లో. స్వామి, నేడు ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం ఏ విధంగా జరిగే అవకాశం ఉంది, ఏంటి, ఎవరెవరు హాజరు కన్నారు ఏంటి? సోని, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. దీంతో పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం పైన, మెంబర్షిప్ పైన మాట్లాడే అవకాశం కనబడుతుంది. పార్టీ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇందులో ప్రధానంగా మధ్యాహ్నం గంటల తర్వాత ఈ కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభ పక్ష నాయకులు ఇటు హరీష్ రావు, అదేవిధంగా సబితారేంద్ర రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండలిలో ఇటు మధుసూదనాచారి, మిగతా ఎల్రమలతో పాటు మిగతా నాయకులంతా కూడా హాజరవుతారు. మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణము, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్ఛార్జ్ల నియామకము సహా పార్టీ బలోపేతం సంబంధించిన వివిధ అంశాలపైన మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఒకవైపు తెలంగాణలో ఇటీవల మోడీ పర్యటన, ఒకవైపు భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఇటు కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రంలో దూకుడుగా ఉండడంతో కూడా వారిని ఎదుర్కోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీని సమాయత్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రీసెంట్ గా జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ కమిటీలన్నింటినీ కూడా కేసీఆర్ రద్దు చేశారు. రాష్ట్ర కమిటీ మాత్రమే ఒకటే ఉంది, అది కేటీఆర్ నేతృత్వంలో కొనసాగుతూ ఉంది. ఇటు మిగతా జిల్లాల్లో మెంబర్షిప్ డ్రైవ్ పూర్తయిన తర్వాత ప్రతి గ్రామ స్థాయి నుంచి ఆ కమిటీలను ఏర్పాటు చేయాలి. మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, పట్టణ కమిటీలు, అన్ని రకాల కమిటీలను ఏర్పాటు చేసి వాటికి అధ్యక్షుల్ని, మిగతా కార్యవర్గ సభ్యుల్ని నియమించాలని చూస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా టీడీపీ అయితే క్యాడర్ బేస్ గా పనిచేస్తుందో, ఇంతకాలం కేసీఆర్ చరిష్మాతోనే పార్టీ నడుస్తూ వచ్చింది. అక్కడక్కడ కమిటీలు ఉన్నప్పుడు కూడా నామమాత్రంగా ఉండేవి. దీని ఇప్పుడు పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతామని చెప్పేసి ఇటీవల మంచిర్యాలలో మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటు తమిళనాడులో అన్నా డిఎంకే లాంటి పార్టీలు ఏ విధంగా దశాబ్దాలుగా ఒక బలమైన పార్టీగా కొనసాగుతున్నాయో వాటి తరహాలో పార్టీ నిర్మాణం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎంతసేపు కేసీఆర్ చరిష్మా కాదు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ సమన్వయం లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా గ్రహించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి ఈ పరిణామాల్లో పార్టీ నిర్మాణం పైన ప్రధాన పెట్టనున్నారు. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం అంటే కేవలం గ్రామ స్థాయిలో వేసే కమిటీలన్నీ కూడా పూర్తిగా టీడీపీ తరహాలో కింది స్థాయి నుంచి ప్రత్యక్షంగా పార్టీ నాయకులు, సభ్యత్వ కమిటీలను ఎన్నుకునే విధంగా ఒకవైపు నియమించబోతారు. అందుకు అనుగుణంగా పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో, మండలాల పరిధిలో నియమించి వారి నేతృత్వంలోనే ఎలక్షన్స్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. పార్టీని క్యాడర్ బేస్ గా నిర్మిస్తేనే పలు కాలాల పాటు నిలుస్తుందని చెప్పేసి భావిస్తారు. అందులో భాగంగానే కేసీఆర్ ఈ సమావేశానికి అయితే కాల్ఫర్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.